ఇక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు అమెరికాలో విచిత్ర సంఘటన ఎదురైంది. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హై లెవెల్ వీక్ సమావేశంలో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ట్రంప్ కూడా అదే సమావేశానికి హాజరై తిరిగి వెళుతున్న సమయంలో మ్యాక్రాన్ కారును న్యూయార్క్ పోలీసులు ఆపేశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన మ్యాక్రాన్ కారులో నుంచి దిగి తనను ఎందుకు ఆపారో చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించారు. I'm sorry, I'm the president. I'm really sorry. It's just that everything's frozen right now. There's a border creep coming right now. I'm sorry. If you don't see it, let me cross. How are you? Guess what? I'm waiting in the street because everything is frozen for you. Are we ready for a while? Antonio, look. Put yourself in the picture because President does have so much time. ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ట్రంప్ తిరిగి వెళ్తున్నారని, అందుకే మ్యాక్రాన్ కారును ఆపేసినట్లు బదిలిచ్చారు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి ట్రంప్ కు కాల్ చేసిన మ్యాక్రాన్ తన కారును నడి రోడ్డుపై నిలిపివేశారని, న్యూయార్క్ వీధుల్లో ఉన్నానంటూ నవ్వుతూ ట్రంప్ తో మాట్లాడారు. ఆ తర్వాత న్యూయార్క్ వీధుల్లో నడుచుకుంటూ రాయబార కార్యాలయానికి వెళ్లిపోయారు మ్యాక్రాన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. I'm sorry, I'm the president. I'm really sorry. It's just that everything's frozen right now. There's a border creep coming right now. I'm sorry. If you don't see it, let me cross. How are you? Guess what? I'm waiting in the street because everything is frozen for you. Are we ready for a while? Antonio, look.